విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురువు గారు ఉన్నారు. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, రేపు వచ్చే నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండిపోతుందో తెలియజేయండి. ఫిబ్రవరి నెలలో మీన రాశి వారందరికీ ఏ విధంగా ఉండిపోతుంది? ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంచి ప్రశ్న. మీరు ఏంటంటే మీరు నెల ఫలితం అడిగారు. అవును గురుగారు. ఏమండి, ఈ నెల ఫలితం చెప్పేటప్పుడు ఒక సంవత్సర ఫలితం చెప్పేటప్పుడు పెద్ద గ్రహాలను మన ఆధారంగా తీసుకోవాలండి. అంటే గురుడు, శని, రాహువు, కేతువు అంటే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉంటారు. ఇప్పుడు మాసకి అంత పూర్తిగా బాగున్నా వాడు రెచ్చిపోతాడు, బాగోపోయినా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలా కాకుండా వాడికి చిన్న చిన్న మార్పులు మంచి కానీ చెడ్డ కానీ రెండు కూడా చూపెడుతూ ఉంటాయి. ఈ నెల ఫలితాలు ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. నేను అనేది మారుపుతూ ఉంటుంది. బాగా పెరిగిపోయాడు వాడి కొమ్ములు వచ్చి గర్వం పెరిగిపోతుంది. లేదనుకోండి వాడు ప్రాబ్లంలో ఉన్నాడు, ఇంక ఆ గురుడు ఉన్నాడంటే సంవత్సరం ఉంటాడు, ఆ సంవత్సరం అంతా వాడిని బాధేస్తే ఇబ్బంది పడతాడు కదా. కొంత రిలీఫ్ అనేది ఇవ్వాలి. అంటే ఈ మాసగ్రహాలు మారుపినప్పుడు కూడా కొంచెం మార్పు ఉంటుంది, అటు మంచి కానీ చెడ్డ కానీ. ఇప్పుడు ఏం ఈ మాసగ్రహాలు చూసుకునేటప్పటికి ఏం చేయాలంటే మనం రవి కుజ శుక్రుల్ని బేస్ చేసుకోవాలండి. అప్పుడైతే పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహు, కేతుల్ని మనం బేస్ చేసుకుంటాం సంవత్సరంలో చూసేటప్పుడు. ఇప్పుడు చూసేటప్పుడు ఏంటంటే రవి కుజ శుక్రుల్ని బేస్ చేసుకోవాలి. కామన్గా ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే అండి, ఇది పూర్తిగా మాస ఫలితం మీదే ఆధారపడకూడదు. మనం కూడా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే అండి, వాళ్ళు పుట్టిన తారీఖు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపి మనకి ఓ పండితుడికి మనకంటే మనకు లేకపోతే ఎవరికైనా వాళ్ళకి కావాల్సిందే నేను చూసి చెప్తాను అనుకోండి, పంపి అలా పుట్టిన తారీఖు, టైము పంపి కానీ, లేదా వాడికి అవి లేవు అనుకోండి, వాడికి ఏదో వ్యవహారం ఉంటుంది కదా, ఆధార్ కార్డులో ఏ పేరుందో అది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మనకు పంపినట్టయితే దాని యొక్క వాడి పూర్వాపరాలు ఎలా ఉన్నాయి, ఈ నెల ఎలా ఉంది, మళ్ళీ నెల ఎలా ఉంది, వాడి కొంత లాంగ్ స్టాండింగ్ ఎలా ఉంది అనేది మనకి చెప్పడానికి ఉంటుంది. అది గన్ షాట్గా వర్కౌట్ అవుతుంది. అది ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకా రెండోది ఏంటంటే టెంపరీగా మీరు చెప్పినట్టు జనరల్గా అందరికీ మేషరాశి వాడికి, ఇప్పుడు మీకు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే అండి, రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడు ఉన్నాడు, రావణాసురుడు ఉన్నాడు, ఇద్దరిది మొదటి అక్షరం రాయే. రాముడికి విజయం వచ్చింది, రావణాసురుడికి అదే రోజున చచ్చిపోయాడు. ఏంటి డిఫరెన్స్ అంటే వాళ్ళ పుట్టిన తారీఖులు, ఒకటి పునర్వసు నక్షత్రం, ఇంకో నక్షత్రం. అంచేత ఆ యొక్క డిఫరెన్స్ ను మనం క్లారిటీ చేసుకున్నట్టయితే, అది జాతకం చూసుకున్నట్టయితే, ఇండివిజువల్ గా చూసుకున్నట్టయితే, ఆ పూర్తి పేరు తెలుసుకుని కానీ ఇలా కానీ చేసుకున్నట్టయితే, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళు ఇంగ్లీష్ లో కానీ ఆధార్ కార్డులో వాడికి ఏ పేరు పూర్తి పేరు తోటి వాడికి కూడా జాతకాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ చేయమని. ఇంకొచ్చినప్పటికి మీనరాశి లాస్ట్ ఈ లాస్ట్ రాశి వారికి, మీనరాశి వారికి రవి లాభంలో ఉన్నాడండి. ఇప్పుడు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి లాభంలో ఉంటాడు. తర్వాత ఫిబ్రవరి 15 నుంచి వ్యయ స్థానంలోకి వెళ్తాడు. ద్వితీయం సెకండ్ హాఫ్ బాగోదు వీళ్ళకి. రవి సెకండ్ హాఫ్ బాగోదు, ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. లాభంలో ఉన్నాడు కనుక అధికార లాభం, ఏదన్నా పనులు అవ్వాలన్నా అన్ని పనులు కూడా మంచిగా అవుతాయి. వీళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే ఫస్ట్ హాఫే వీళ్ళ పనులు ఏదైనా ఉంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని అనుకోకుండా ఫస్ట్ హాఫ్ లోనే ముందు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలనుకున్నట్టుగా ఫస్ట్ హాఫ్ లోనే వీళ్ళు సరి చేసేసుకోవాలి. సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. అలాగే ఇంకా శుక్రుడు జన్మస్థానంలో ఉన్నాడు, అది కూడా మైనస్. కుజుడు కూడా 4వ ఇంట్లో ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వీరికి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ పర్వాలే, మొదటి ఫిబ్రవరి 15 రోజుల వరకు మంచిగానే ఉంటాయి. అన్నెసరీ ఖర్చులు, ద్వితీయార్థంలో వచ్చేటప్పటికి వీళ్ళకి గృహ కలహాలు, ఇంట్లో దెబ్బలాట్లు, గృహస్థానం కదా 4వ ఇంట్లో ఉన్నాడు కుజుడు, గృహ కలహాలు, అన్నెసరీ ఖర్చులు, ఆరోగ్య సమస్యలు, అధికార ఇబ్బంది, రవి కదా అధికార ఇబ్బంది, ఇవన్నీ ఉంటాయి. అంచేత ఇవన్నీ లేకుండా మనం ఫస్ట్ హాఫ్లోనే వీళ్ళ పనులన్నీ కూడా రేపు చేద్దాం అనుకున్న పని ఇవాళే క్లియర్ చేసుకోవడం అది చేసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది. మొదటి హాఫ్ బాగుంటుంది, రెండో హాఫ్ అంతంతగా మాత్రమే ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుందని వీడు విర్రవేయకుండా రెండు రకాలుగానే ఉంటుంది. కొంత దైవారాధన చేసినట్టయితే, ఎంతో కొంత దైవారాధన, మాఘమాసం
శివుడు సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తిని కనుక మనం ఆరాధన చేసినట్టయితే అటు ఇహంపరం రెండు ఉంటుంది, పుణ్యం వస్తుంది, ఈ యొక్క గ్రహస్థితి యొక్క ఇబ్బంది లేకుండా కూడా ఉపయోగపడుతుంది. అంచేత ఓం హ్రీం గురుని సూర్య ఆదిత్య ఓం. ఓం హ్రీం హ్రీం అనేది మాయాబీజం అండి. అంటే సూర్యనారాయణమూర్తి యొక్క భార్యతో కూడా పార్వతీ అమ్మవారి యొక్క బీజం పడుతుంది కనుక గురుని సూర్య ఆదిత్య ఓం. ఈ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. అంటే ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి అంటే మనకందరికీ కూడా కనిపించేదేమే కాకుండా మనకు వినాయక చవితి కథల్లో చూసాం కదా, ఎంత బంగారాన్ని ఇచ్చాడు అని చెప్తాడు. 8 బారులు, 8 అంటే కొంచెం ఇంచుమించుగా 12 కేజీల బంగారాన్ని రోజు ఇస్తట. చూసారా, 1 గ్రాము మిల్లీగ్రాము కాదండి, 8 బారు అంటే 12 కేజీలు, 8 బారులు బంగారాన్ని రోజు ఇచ్చాడు అని కదా సమంతకమని దాంట్లో కథలు, వినాయక చవితి కథలు. అంటే ధనాన్ని కూడా అధికమైన ధనాన్ని కూడా ఆ ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి ఇవ్వగలరు కనుక ఈ సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేసినట్టయితే ఇబ్బంది లేకుండా మనకి ధన ఇబ్బంది కానీ మనకి ఆర్థిక ఇబ్బంది కానీ లేకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా సెకండ్ హాఫ్ కూడా ఉపయోగపడుతుంది. వీళ్ళకి కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం వల్ల, సూర్యనారాయణమూర్తి అనుగ్రహమే కదా కావాలని కదా శ్రీరామచంద్రమూర్తి కూడా యుద్ధంలో చేసేటప్పుడు ఆదిత్య ఉదయం అక్కడే కదా చేశాడు. అంచేత ఆ అక్కడ వినాయక చవితి కల్పనలో చెప్పినా లేదా శ్రీరామచంద్రమూర్తి కథలో చెప్పినా సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చాలా అవసరం అని చెప్తున్నాడు. అంచేత వీళ్ళు కూడా ఓం హ్రీం గురుని సూర్య ఆదిత్య ఓం అనే మంత్రాన్ని కానీ ఆదిత్య ఉదయం అనే మంత్ర అది శ్లోకాలు ఉన్నాయి, అది కానీ చేసినట్టయితే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ నిదీప్యమానంగా నడుస్తుంది. ఓకే గురు, నమస్తే.